అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వర్షాలుగా ఉన్నాయి కదా, బాగున్నారు కదా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా. దేవుని నామమున స్తోత్రములు. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాము. మన వాక్యాంశము, నిన్ను కోరిన రేవుకి చేర్చే దేవుడు. నిన్ను కోరిన రేవుకు చేర్చే దేవుడు. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 30వ వచనము. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించును. వారు కోరిన రేవుకి ఆయన వారిని నడిపించును. వారు కోరిన రేవు అంటే మనం కోరిన రేవు అండి. మనము మనకిష్టమైన కోరికలు దేవుడి దగ్గర అడిగితే దేవునికి సంతోషం అండి. మనం ఏం కోరినా కానీ దేవునికి చాలా సంతోషంగా ఇస్తారండి. ఆయన ఎంతో సంతోషించే దేవుడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అడుగుతామా అని ఆయన మనల్ని ఎదురు చూస్తూ ఉంటాడండి. కాబట్టి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించును. ఇక్కడ ఎవరు కోరిన రేవుకు చేరారు అంటే మనకి బైబిల్ గ్రంథంలో యాకోబు తన కోరిన రేవుకి చేరాడు. తన అన్నయ్య అయిన ఏశావు నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అంతేకాకుండా తన తర్వాత మామగారి దగ్గరికి వెళ్ళి 2 భార్యలను వివాహం చేసుకుని పిల్లలతో 12 మంది పిల్లలతో తిరిగి వచ్చేటప్పుడు యాకోబు యెహోవా తండ్రితో ప్రార్థించి గెలిచి ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి కోరిన రేవుకి మనల్ని చేర్చే దేవుడు మన యేసయ్య. మనం ఏం కోరుకుంటే అది ఇస్తాడండి మన యేసయ్య. మనము కోరిన రేవుకి చేర్చే దేవుడు. మనం కోరిన రేవుకి చేర్చే దేవుడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనము. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనును. ఎవరైనా సరే దేశంలో ఆశీర్వదించబడాలి అనుకునే వాళ్ళు తను నమ్మదగిన దేవుడు ఆశీర్వదించవాలని కోరుకుంటారు. మనం కోరుకున్న రేవుకి చేర్చే దేవుడు ఎవరు? మన యెహోవా తండ్రి, మన యేసయ్య. మనం కోరుకున్న రేవుకి చేర్చే దేవుడు. కాబట్టి దేవుడు తనను ఆశీర్వదించవాలని కోరుకునవలను. మనము మన నమ్మదగిన దేవుడైన యెహోవా యేసయ్య మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. మనం కోరుకుంటే ఆయనకి చాలా సంతోషం. మన సంతోషంగా ఆయన ఆశీర్వదించే దేవుడండి. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవాలని కోరుకున్నాను. దేశంలో ఆశీర్వదించబడాలని ఎవరు కోరుకుంటారు? ఏ దేశమైనా కానీ, భారతదేశం కానీ, USA కానీ, ఇంగ్లాండ్ కానీ, బ్రిటన్ కానీ, ఏ దేశమైనా కానివ్వండి, మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో మనం ఆశీర్వదించాలి అని మనం అనుకుంటే మనం ఏమనుకోవాలి? మన దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదించాలని కోరుకోవాలి. ఆయన ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటే తప్పకుండా ఆశీర్వదించే దేవుడు. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుడని తోడని ప్రమాణం చేయను. మనం ప్రమాణం చేయ దేవుడు నమ్మదగిన దేవుడని ప్రమాణం చేసి మనల్ని కోరుకున్న రేవుకి చేర్చే దేవుడు. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడినవి, నా దృష్టికి మరుగవును. పూర్వంలో మనం ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదుర్కొని ఉంటామండి. ఆ బాధలన్నీ మరువ చేసి దేవుడు మనం అడిగిన కోరికలని మనం కోరిన రేవుకి చేర్చే దేవుడు అండి. మన కోరిన రేవుకి చేర్చే దేవుడు మన దేవుడు. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయను. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడినని, నా దృష్టికి మరుగవును. పూర్వం కలిగిన బాధలు ఏవి కూడా మన దృష్టిలో ఉండవండి. పూర్వం కలిగిన బాధలన్నింటినీ తీసివేసి మనం ఏమైతే కోరుకుంటామో ఆ రేవుకి చేరుస్తాడండి. ఇక్కడ యాకోబు చేరుకున్నాడండి తను కోరుకున్న రేవుకి. అలాగే ఎబ్బేసు కూడా తను కోరుకున్న రేవుకి చేరుకున్నాడండి. కాబట్టి మనం కూడా మనం కోరుకున్న రేవుకి చేరాలి అంటే మనం యేసయ్యని ప్రార్థించాలండి. ఎలా ప్రార్థించాలి అంటే, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని అనుకొందురు. ఎలా? మనము సత్యముతోనూ, న్యాయముతోనూ, నీతితోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధించి మనం ఆయన సన్నిధిలో కోరుకోవాలి. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగునని కొందరు. ఎప్పుడైతే మనం నీతిని బట్టి, న్యాయం బట్టి, శాంతిని బట్టి దేవుని ఆరాధిస్తామో అప్పుడు మనకి ఆశీర్వాదములు అనేవి దేవుని దగ్గర నుండి వస్తాయని మనము అనుకుంటున్నాము. కాబట్టి అనుకున్న ప్రకారం మనము చేయవలసిన వారమై ఉన్నాము.
కాబట్టి దేవుణ్ణి ఆయన యందే అతిశయపడతారు. ఎవరైతే యెహోవా దీవిస్తాడని అనుకుంటారో వాళ్ళు ఆయన యందే అతిశయపడతారు. ఆయన యందు అతిశయపడి వారిని ఆయన ఘనపరుస్తాడు. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందండి. సపోజ్ నువ్వు నీ బిడ్డల ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా, తప్పకుండా దేవుడు నీవు ఊహించిన వాటికంటే పెద్ద ఉద్యోగాన్ని మనకి అనుగ్రహించే దేవుడు. అలాగే అప్పుల బాధలు ఉన్నాయని ప్రార్థిస్తున్నావా, ఆ అప్పులు తీర్చి నిన్ను మంచి రేవుకు చేర్చే దేవుడు, నువ్వు కోరిన రేవుకు చేర్చే దేవుడు మన యేసయ్య. పిల్లల వివాహం గురించి ప్రార్థిస్తున్నావా, అద్భుతకరంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదించి వివాహాన్ని చేసే దేవుడు. కాబట్టి మనం కోరిన కోరికలని మన దేవుడు తీర్చే దేవుడు. తమకు ఆశీర్వాదం కలుగునని కొందరు అనుకుందరు. ఆయన యందే అతిశయపడతారు. ఎవరైతే ఆయన యందు అతిశయపడతారో వారిని ఆయన ఆశీర్వదించి వారిని కోరిన రేవుకి చేర్చే దేవుడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా చేసుకున్న వారి కోరికలను ఆయన తీరుస్తాడు. వారి కోరిన రేవుకి వారిని చేరుస్తాడు. ఎబ్బేజు ప్రార్థన చేసి తన కోరిన రేవుకి చేరుకున్నాడు. యాకోబు ప్రార్థన చేసి తన కోరిన రేవుకి చేరుకున్నాడు. కాబట్టి ఆయన కార్యములు సంపూర్ణమగును. ఇంకా ఎవరు ప్రార్థనలు చేసి వారి కోరికలను తీర్చుకున్నారంటే ఎస్తేరు ప్రార్థన చేసింది. తన జాతిని రక్షించాలని ప్రార్థన చేసింది. తన జాతిని రక్షించుకుందా లేదా? రక్షించుకుంది. అలాగే మనం కూడా మన అవసరాల కోసం మన దేవుణ్ణి ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని కోరుకున్న రేవుకి చేర్చే దేవుడు. తప్పకుండా దేవుడు మనల్ని మన కోరుకున్న రేవుకి చేరుస్తాడండి. కాబట్టి దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలని కోరుకున్నాను. ఎవరైతే దేశంలో ఆశీర్వదించబడాలని వారు కోరుకుంటారో వాళ్ళు నమ్మదగిన దేవుడిని తనను ఆశీర్వదించవాలని కోరుకోవాలి. మన దేవుడిని ఆశీర్వదించమని మనం కోరుకుంటే మన దేవుడు ఆశీర్వదించి మనల్ని మనం కోరుకున్న రేవుకి చేర్చే దేవుడు. ఆ నమ్మకం విశ్వాసం మనలో ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థించినట్లయితే మన దేవుడు మనల్ని కోరుకున్న రేవుకి చేర్చే దేవుడు. ఈ చిన్న వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించును గాక. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాకుండా షేర్ చేయండి ఇతరులకి. ఓకేనా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తోత్రములు ప్రభువా. మేము కోరిన రేవుకు నువ్వు చేర్చే దేవుడు అయ్యా. అయ్యా, ఇక్కడ తల్లించిన బిడ్డలందరూ ప్రభువా, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభువా, ఎవరు ఏ రేవుకు చేరాలనుకుంటున్నారో ప్రభువా, వారిని ఆ రేవులకు చేర్చండి ప్రభువా. వారు కోరిన రేవుకు చేర్చండి ప్రభువా. యేసయ్యా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇక్కడ తల్లించిన బిడ్డలు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారి అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభువా. అయ్యా, వారిని చేర్చండి ప్రభా. వారు కోరుకున్న రేవు ఏంటంటే ప్రభా, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రభా, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. అలాగే నాయన అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళ అప్పులను తీర్చండి ప్రభా. వారు కోరుకున్న రేవుకి చేర్చండి ప్రభా. అలాగే వివాహం కావాలని బిడ్డల విషయంలో కోరుకుంటున్న వారికి నాయన మంచి వివాహ సంబంధాలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. అయ్యా, ఇంకా ఎవరైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో వారి ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.